హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పీఆర్సీకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయు పెన్షనర్ల 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీపై ఆశలు మళ్ళీ అయితే చిగురిస్తున్నాయండి. 11వ పీఆర్సీ అమలులో జరిగినటువంటి జాప్యం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం 12వ పీఆర్సీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందనే అంచనాలు అయితే బలపడుతున్నాయి. తక్షణమే పూర్తి పీఆర్సీ అమలు సాధ్యం కానందున ఉద్యోగులకి తక్షణ ఉపశమనం కలిగించేందుకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని బలంగా అయితే వినిపిస్తుందండి. ముఖ్యంగా 11వ పీఆర్సీ వాస్తవానికి 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉండగా ప్రభుత్వం దాని ద్రవ్య ప్రయోజనాలను 2020 ఏప్రిల్ 1 నుంచి మాత్రమే అమలు చేసింది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపుగా 21 నెలల ఆర్థిక ప్రయోజనాలను అయితే కోల్పోయారండి. ఈ నష్టాన్ని పునరావృతం చేయకుండా 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీని సకాలంలో అందించాలనే డిమాండ్ బలంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీతాలు, పెన్షన్లు నెల 1, 2 తేదీల్లోనే జమ అవుతూ ఉండటం ఉద్యోగుల్లో ఒక సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. ఇక పీఆర్సీ కమిటీని నియమించి నివేదికను తెప్పించుకొని దానిని అమలు చేయడానికి కనీసం 1 సంవత్సరం సమయం అయితే పడుతుందండి. అయితే ఇప్పటికే 12వ పీఆర్సీ గడువు దాటి 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీ. ఇది పీఆర్సీ అమలులో భాగంగా సర్దుబాటు అయితే చేయబడుతుందండి. ఇక ఉద్యోగ సంఘాలతో కూడా త్వరలో ప్రభుత్వం చర్చలు అయితే జరపనున్న వార్తల నేపథ్యంలో ఐఆర్ ప్రకటనపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది అండి. ముఖ్యంగా పీఆర్సీ అమలులో 2 ముఖ్యమైన అంశాలు అయితే ఉంటాయి. డిఏ విలీనం. పీఆర్సీ అమలయ్యే నాటికి ఉన్న కరువు భత్యం మొత్తం కూడా మూల వేతనంలో విలీనం చేస్తారు. ఇక రెండవది, విలీనం తర్వాత ఏర్పడిన మూల వేతనంపై అదనంగా ఇచ్చేటువంటి ఫిట్మెంట్ అయితే ఉంటుందండి. ఇక 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది కాబట్టి ఆనాటికి ఉద్యోగులకి మొత్తం డిఏ మొత్తానికి 33.67% అయితే మూల వేతనంలో విలీనమవుతుందండి. ఇక ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ సంఘాల డిమాండ్లను బట్టి ఫిట్మెంట్ ఖరారవుతుంది. గతంలో 23% ఫిట్మెంట్ అయితే ఇచ్చారు. ప్రస్తుత అంచనాల ప్రకారం కనిష్టంగా 20%, గరిష్టంగా 25% మధ్య ఫిట్మెంటు మరియు ఐఆర్ అయితే ఉండవచ్చని భావిస్తున్నారండి. మొత్తానికి 20% ఫిట్మెంట్తో మనకి ఈ విధంగా జీతాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. ఎగ్జాంపుల్గా 30,000 కనుక ఒక ఉద్యోగికి మూల వేతనం అంటే శాలరీ వచ్చినట్లయితే వారికి ఏకంగా 20% ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే 46,101 రూపాయి అయితే రావటం జరుగుతుంది. గరిష్టంగా 25% కనుక పెంచినట్లయితే 47,601 రూపాయి వరకు కూడా పెరగటం జరుగుతుంది. ఈ పీఆర్సీ ఐఆర్ ప్రకటన వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి, సర్వీస్ పెన్షన్లకి మరియు ఫ్యామిలీ పెన్షన్లకు కూడా భారీగా లబ్ధి అయితే చేకూరుతుందండి. ఇక పెన్షన్ల విషయంలో వారి చివరి మూల వేతనం ఆధారంగా డిఆర్ ఫిట్మెంట్ లెక్కింపులు అయితే ఉంటాయి. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లిస్తూ ఉండటం, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధమవుతూ ఉండటంతో ఆగస్టు నెలలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లకు మధ్యంతర భృతి ఐఆర్ రూపంలో ఒక శుభవార్త అందే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. ఇది లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షన్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనైతే ఇస్తుంది. 11వ పీఆర్సీ చేదు అనుభవాలను మరిపించేలా ఈ యొక్క 12వ పీఆర్సీ ప్రక్రియ అయితే సాఫీగా సాగుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.